గురుగారు, అలవాటు, అభిరుచి, వ్యసనం ఈ మూడింటి ఏకరూపత ఏమిటి? అలాగే వీటి తాత్పర్యం, భావన ఒకటేనా? అలవాటు, అభిరుచి, వ్యసనం ఈ మూడు ఒకటి కావు. ఈనాటి నా అలవాటు రేపటి నా అభిరుచిగా మారితే అది వృత్తిగా మార్చుకోవచ్చు. ఈనాటి నా హాబీ రేపటి నా ప్రొఫెషన్ అవుతుంది అంటారు ఆంగ్లంలో. హాబీ అనేటప్పటికీ అది అభిరుచి. అలవాటు అనేసరికి నిత్యము చేసేటటువంటి పని. అభిరుచి, అలవాటు ముందు వెనకగా ఎలా ఆలోచించినా రెండింటి ప్రయోజనం లోకానికి మేలు కలిగించేది కావాలి. అది మనకు వ్యసనంగా మారినప్పుడు, ఆ వ్యసనం కూడా మంచి వ్యసనం అయినప్పుడు, గ్రంథ పఠనం, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారక విషయాలను నివారించే ప్రయత్నం చేయడం, 10 మందికి సహాయపడడం, మౌన వ్రతాన్ని ఆశ్రయించడం, ఇలాంటివన్నీ కూడా మంచి వ్యసనాలు అంటుంది శాస్త్రం. నేటి అలవాటు గ్రంథం చదవడం, వంట చేయడం, లేదా ఒక వాహనాన్ని నడపడం, ఒక యంత్రం గురించిన పరీక్ష క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఏదో ఒక విషయాన్ని అధ్యయనం చేయడం, నేర్చుకోవడం, ఎలాగో నేర్చుకోవడం, ఇది అలవాటుగా మారుతూ ఉంటే అభిరుచి అలవాటు లేదా అలవాటు అభిరుచి రెండు పరస్పరాశ్లిష్టంగా ఉన్నప్పుడు ఈ రెండు ఆ వ్యక్తికి ఒక వ్యసనంగా పరిణమిస్తాయి. ఈ వ్యసనం లోకానికి మేలు కలిగించేదిగా మారాలి. మూడు ఒక్కటి కావు. ఊరికే అభిరుచి పెంచుకున్నాం, వార్తలు సేకరించడం లేదా అనేక వైజ్ఞానికపరమైన విషయాల పట్ల ఒక ఆలోచనలు పెంచుకోవడం, తెలుసుకునే అలవాటు పెంచుకోవడం, ఇది అభిరుచి. అభిరుచి క్రమేణా అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు ఆ తర్వాత వ్యసనంగా మారినప్పుడు ఆ వ్యక్తికి మేలు కలిగించేది, ఆ వ్యక్తి ద్వారా సమాజానికి మేలు కలిగించేదిగా కావాలి. కొందరికి పార్కులో ఎక్కడో కూర్చున్నప్పుడు ఊరికే కూర్చోరు. వాళ్ళు పక్కన ఉండే గడ్డి పరకలని అలా పెరిగి వేస్తూ ఉంటారు. మరికొందరు చేతిలో ఒక పెన్ను ఉంటుంది, ఆ పెన్నుతో ఊరికే ఆడుతూ ఉంటారు. ఇది వ్యసనం, లోకానికి మేలు కలిగించేది కాదు. అలాగే కొందరికి మాట్లాడడం అలవాటు, అలవాటు అభిరుచిగా మారుతుంది. ఇది మంచిగా మాట్లాడే అలవాటైతే లోకానికి మేలు. అలా కాకుండా ఊరికే వాళ్ళపైన వీళ్ళపైన చాడీలు కొండాలు చెప్పే అలవాటుగా పరిణమించి ఇది వ్యసనంగా మారితే క్రమేణా వారికే కీడు కలిగిస్తుంది. ఇలా ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఏ విషయమైనా సమాధానం అందులోనే అనుకున్నప్పుడు అలవాటు, అభిరుచి, వ్యసనం ఈ మూడు ఒకటి కావు. కానీ ఒకదానితో మరి ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. విడివిడిగా వేరు వేరే, కానీ మూడు కలిపి ఒకే విషయాన్ని మన ముందు ప్రస్తావన చేస్తాయి. ఇందులో పుస్తక పఠనం, పర్వతారోహణం, ఇతరులకు సంబంధించి మంచి విషయాలు మాట్లాడడం, మంచి విషయాలు తెలుసుకోవడం, మొక్కల పెంపకం, కాలుష్య నివారణ చర్యలు చేపట్టడం, ఇలాంటివన్నీ కూడా మంచి అభిరుచులుగా, మంచి అలవాట్లుగా, మంచి వ్యసనాలుగా సమాజం గుర్తించింది. 10 మందికి మేలు కలిగించే అంశం ఏదైనా మనకు వ్యసనంగా మారినప్పుడు దానివల్ల మంచి ప్రయోజనమే మనం సాధించగలుగుతాం కదా. కనుక ఈ మూడు ఒకటి కావు, మూడు వేరే వేరే అంశాలు అవుతాయి.